నమస్తే అండి అందరికీ. మనకి టీజీ సెట్ 2025 నోటిఫికేషన్ ప్రెస్ నోటు 30 సెప్టెంబర్ 2025 రావడం జరిగింది. అలాగే అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 10th అక్టోబర్ 2025 నుంచి 30 అక్టోబర్ 2025 వరకు అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 1500 విత్ లేట్ ఫీస్తోని నవంబర్ 1 నుంచి నవంబర్ 8 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే 2000 విత్ లేట్ ఫీస్తోని నవంబర్ 9 నుంచి నవంబర్ 19th వరకు ఇవ్వడం జరిగింది. 3000 విత్ లేట్ ఫీస్తోని నవంబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. నవంబర్ 26 నుంచి నవంబర్ 28 2025 వరకు 2 days మాత్రమే మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్ టికెట్స్ డౌన్లోడ్ డిసెంబర్ 3న ఆల్ టికెట్స్ డౌన్లోడ్ డిసెంబర్ 3 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 2nd వీక్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఎగ్జామ్ ఫీజు 2000 ఇచ్చారు. అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500 ఫీజు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 1000 రూపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకి సెట్ నోటిఫికేషన్ ఫీజు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. నెట్ నోటిఫికేషన్ ఫీజు చాలా తక్కువగా ఉంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు నెట్ నోటిఫికేషన్ సెట్ నోటిఫికేషన్కు అప్లై చేసుకోగలరు. నెట్ నోటిఫికేషన్ కూడా మనకి డిసెంబర్లోనే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము పీజీ సెట్ యొక్క సిలబస్ చూస్తే నేను ఓన్లీ తెలుగు సిలబస్ మాత్రమే చెప్తాను. తెలుగు సిలబస్ మాత్రమే చెప్తాను. ఇక్కడ నేను కేవలం తెలుగు సిలబస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మనకి యూజీసీ నెట్లో పేపర్ 1 ఏ విధంగా అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మళ్ళీ కంప్యూటర్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్ ఇలా ఏ విధంగా ఉంటుందో టీజీ సెట్లో కూడా పేపర్ 1 అదే విధంగా ఉంటుంది. కాకపోతే యూజీసీ నెట్ పేపర్ 1 ఇంగ్లీష్లో ఉంటుంది మరియు హిందీలో ఉంటుంది. కానీ మనం టీజీ సెట్ అనేది పేపర్ 1 సిలబస్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోగలరు మీరు. నేను ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ సిలబస్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి యూజీసీ నెట్లో ఏ విధంగా ఇచ్చారో సిలబస్ సేమ్ ఇక్కడ కూడా తెలుగు సబ్జెక్టు సామాన్య భాషా విజ్ఞానము మనకి నెట్లో కూడా సేమ్ సామాన్య భాషా విజ్ఞానం అనేది ఉంది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి తెలుగు భాష పరిణామం వికాసము. థర్డ్ టాపిక్ ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనము ప్రక్రియలు. ఇవన్నీ సేమ్ నెట్ సిలబస్ ఏ విధంగా ఉందో సెట్ సిలబస్ కూడా అలాగే ఉంది. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనము ధోరణులు. ఫిఫ్త్ టాపిక్ జానపద గిరిజన విజ్ఞానం. ఈ జానపద గిరిజన విజ్ఞానం నుంచి మనకి నెట్లో చాలా బిట్స్ అడగడం జరుగుతుంది. వివిధ పోటీ పరీక్షలు కూడా ఈ జానపద గిరిజన విజ్ఞానం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే సిక్స్త్ టాపిక్ తెలుగు సాహిత్య విమర్శ. నెక్స్ట్ సెవెంత్ టాపిక్ సంస్కృత సాహిత్య పరిచయం. ఈ సంస్కృత సాహిత్య పరిచయం కూడా నెట్ సిలబస్లో కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా తెలుగువారి చరిత్ర సంస్కృతి. తెలుగువారి చరిత్ర సంస్కృతి మనకి
నెట్ సిలబస్‌లో కూడా ఉంది. ఈ సిలబస్‌లో కూడా ఉంది. బాల వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు ఈ ఈ టాపిక్ గూడంగా నెట్‌లో ఉంది. మరియు సెట్‌లో ఉంది. సేమ్ మనం ఇంకోటి 10థ్ టాపిక్ వచ్చేసి అనువాదము, ప్రసార మాధ్యమాల రచన. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాపిక్స్ సేమ్ నెట్ సిలబస్‌లో కూడా ఇవ్వడం జరిగింది. మనము నెట్‌కి ప్రిపేర్ అయినా, సెట్‌కి ప్రిపేర్ అయినా 2 ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ యూనిట్ వైస్‌గా ఇవ్వడం జరిగింది. సామాన్య భాషా విజ్ఞానంలో మనకి ఏమేం సబ్ టాపిక్స్ భాషోత్పత్తి, వాదాలు, భాషా వికాసం కృషి, భాష అధ్యయన పద్ధతులు ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మా యొక్క ఛానల్ యొక్క డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరుగుతుంది. మీరు ఈ సిలబస్ అంతా చూసుకొని ఒకసారి అధ్యయనం చేసి చదవగలరు. ఓకే అండి. మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత సమాచారం కోసం మా యొక్క ఛానల్‌ను చూడ సబ్స్క్రైబ్ చేయగలరని